మీరన్నట్టే ఒకప్పుడు ఇప్పుడు బొట్లు పెట్టించుకొని, కొట్టించుకుంటే ఏమున్నా కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. పోతాయని జెప్పేసి అనుకుంటుండే. బట్ ఇప్పట్ల పోతురాజులంటే కొడతారు రోడ్ల మీద పోయే వాళ్ళని. డ్రింక్ చేసేసుంటారు. భయపట్టిస్తుంటారు. అసలు పోతురాజుల్లో అసలు మొక్కేలాగా ఏం లేదు అన్నట్టుగా బయట టాకు. హ్మ్. అయితే పోతురాజంటే ఆయన దగ్గరికి భక్తిభారంగా ఎళ్లి ఆయనతోని ఆశీర్వాదం తీసుకోవడం, బొట్టు పెట్టిపించుకోవడం, కొట్టిపించుకోవడం ఇదో పద్ధతి. అవును. ఇప్పటికి నడుస్తుంది. హ్మ్. ఇప్పటికున్న సీనియర్ పోతురాలు మంచిగా గెటప్ ఏసే పోతురాలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారు. ఓకే. కానీ ఇప్పుడు కావాలని ఇప్పుడు నేను నిన్ను కొట్టిపించిన, హ్మ్. నా దోస్తుని పట్టుకొచ్చి కొట్టిపియాలి. అట్లా చేస్తే ఇగ పోతురాజు గిట్ట దమాక్ ఖరాబ్ అయి కొడతాడు కదా! అవునవును. ఇప్పుడు పోతురాజు అంటే భగవంతుడు లెక్క నువ్వు భావించి కాలు మొక్కితే మంచిగుంటది. ఆశీర్వాదం తీసుకుంటే మంచిగుంటది. ఆయనతో బొట్టు పెట్టించుకుంటే బావుంటది. హ్మ్. కావాలని ఇప్పుడు ఈ దోస్తుని కొట్టిపించిన, ఆ దోస్తుని కొట్టిపియాలి, ఆన్ని కొట్టిపియాలి, ఈయన్ని కొట్టిపియాలి అని చెప్పి ఆయనకి ఇరిటేట్ తెప్పిస్తే కావాలనే కొట్టాల్సొస్తది. అవునవును. ఇప్పుడేందంటే పోతురాజుని పోతురాజు లెక్క ఉండనియాలి గానీ ఆయనని ఇబ్బంది పెట్టి ఆయనని బాగా ఇబ్బందులకు గురి చేస్తే ఆయన విశ్వరూపంని చూడాల్సొస్తది. అవును. ఇప్పుడు పోతురాజుల్లో ఉన్న ఒక కామన్ విషయం ఏంటిది అంటే పోతురాజులు తాగుతారు. హ్మ్. పోతురాజులు తాగుతారంటే పూర్వీక కాలంలో పెద్దోళ్ళు కంటికి కనబడకపోతుండే. వాళ్ళు హ్మ్. పోతురాజు ఒక్క పొద్దుండి నిష్ట నియమాలతోని ఆళ్ళు అరటిపండు, పాలు తాగి ఓకే. వాళ్ళు మందుని ఒక చుక్క మందుని నాలుక పైన పెట్టేసన్నా తాగినా గానీ కనిపియకపోతుండే. హ్మ్. ఇప్పుడున్న పోతురాజులు తాగి అది దమ్మాడక కక్కుకొని అవునవును. దమ్మాడక కక్కుకొని ఇప్పుడు అది పోతురాజేశమంటే మనము గంభీరతను చూపించుకుంటా ఇట్లా ఓహో అనుకుంటా వెళ్ళిపోతాం. ఆ పక్కకున్నోళ్ళు గిట్ట అవునవును. జోష్ తెప్పిస్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనడానికి అవును. ఉగ్రం వచ్చేసి ఆయన ఎళ్తుంటాడు బ్యాండ్ ముంగట ఆడడం, దుంకడం అవును. అదంతా బయటకొచ్చేసి కక్కడం గాని అవునవును. ఇప్పుడు కక్కడము పబ్లిక్‌లో కాకపోతే ఏమంటారు? పోతురాజు తాగిండేమో, కక్కిండేమో, అవును. ఏదో చేసిర్రేమో, అవును. ఏదో అయిపోయిందేమో, ఎవడో ఏలు పెట్టిండేమో ఇట్లాంటి మాటలే వస్తాయి గానీ మంచిగా ఎవళ్ళు మాట్లాడుకోరు. ఏదో అయ్యింది గ్యాస్ ఫార్మ్ అయ్యి బయటకొచ్చేసింది అట్లా ఎవడు మాట్లాడుకోడు. హ్మ్. నిదానంగా ఎవడైతే చెప్పాడు. ఇప్పుడు తాగేతోళ్ళ ఇష్టం వాళ్ళు తాగినా వాళ్ళ అవును. కంట్రోల్‌లో వాళ్ళుండి బయటికొచ్చేటప్పుడు గట్టిగా వచ్చి ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఉంటే అదొక లెక్క వేరుంటది. అయితే మీరేమన్నారు పోతురాజు వేషం ఏసిన వాళ్ళు తాగొచ్చు. ఇప్పుడు తాగొచ్చా అంటే వాళ్ళు నేనైతే నా పొదరేశంలో మాత్రం నిష్ట నియమాలతో నేను అరటిపండు, పాలు తాగుతా. నేను ఒక్క పొద్దుంటా. నేనైతే చేసుకుంటా. నా ప్రోగ్రామ్ నేను చేసుకుంటా. తాగొద్దని ఎవరిని అనను నేను. హ్మ్. ఎందుకంటే తాగే వాళ్ళ పట్టుంటది. ఆ కెపాసిటీ పట్టుంటది. తాగి ఇప్పుడు పొదరేశం ఏస్తే ఇప్పుడు మీరన్నారు తాగి పోతరాళ్ళు తాగుతుర్రు రోడ్ల పైన. షీషాలెత్తుకొని తాగుతుర్రు. అవును. కింద పడిపోతుర్రు. అవన్నీ అంటే ఇప్పుడు ఎవరి వాల్యూ పోతుందిగా? పోతురాజులదే పోతది గదా! పోతరాజులో పోతుంది. అవును. ఇప్పుడు తాగుతా అని మోతబరుగా చెప్పి తాగి ఆడ పోయి కింద అడ్డం పడి, హ్మ్. ఇప్పుడు ఓనుకో పడనోనికి మందు తాగిండు. ఆడు ఒక్క పెగ్గుకే డిచ్ అయిపోయిండు. డిచ్ అయిపోయి కింద పడ్డా గానీ అందరి వాల్యూ పోతుంది గదా! వానొక్కని వల్ల. అవును. పోతురాజులందరూ అంటారు. ఇప్పుడు నువ్వు తాగే వ్యక్తిగతం ఏందో నీ ఎనకాల నీ ఈపుకు తెలిసుంటే చాలు. నీ 4 గోడల మధ్యలో తెలిసుంటే చాలు. నువ్వు పబ్లిక్‌లోకొచ్చి పబ్లిక్‌లో తాగి కింద పడిపోయి, కక్కి అందరి ముంగట నాకు అది జేసిర్రు, ఇది జేసిర్రు, నాకు అట్లా అయిపోయింది, నీకు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్‌లో మొత్తం వాంతింగ్ చేసుకుంటాడు. మొత్తం వాంతింగ్ చేసుకొని పబ్లిక్ మొత్తం చూడంగా అంటే అక్కడున్న చుట్టుపక్కలోకి ఏమైంది, ఏమైంది అని అడిగితే ఏం చెప్తాడు? అవును. ఎవరో వచ్చిర్రు నా పైన ఏదో చేసిర్రు, నాకేదో అయిపోయింది. కక్కేసిన అంటే అది అందరూ ఏమనుకుంటారు కొంచెంమంది నమ్ముతారు. కొంతమంది నమ్మరు. కొంతమంది తాగే కక్కిండ్రా బాబు వానికి పడలేదు అవును. అని చెప్పి నెగెటివ్ చెప్తారు. కానీ అట్లా కొన్ని సన్నివేశాలలో మనకి తాగకపోయినా వాంతింగ్ వచ్చినా గానీ తప్పులో కడతారు. అవును. ఇదేందంటే పోతరాజేశం అంటే పోతరాజేశం లెక్క చేయాలే, మంచిగుండాలే, తాగు, తందనాలాడు ఏదైనా చెయ్యి. పబ్లిక్‌కి బ్యాడ్ నేమ్ తేకుండా. పోతురాజు అంటే ఈ బ్యాడ్ నేమ్ రాకుండా నువ్వు నిష్ట నియమాలతోని ఏమైనా చేసుకో. ఓకే. ఇప్పుడు పోతురాజు గావు పట్టి ఎళ్ళిన తర్వాత పోతురాజుకి ఆ టైంలో కల్లు గట్టం ఇస్తుండే. ఆ కల్లు కుండ ఎత్తుకొని హ్మ్. మొత్తం తాగుతుండే పోతురాజు అప్పట్ల. ఆ! ఆయన ఉగ్రం తట్టుకోవడానికి. హ్మ్. ఆయన శాంతి కావడానికి కల్లు కుండ ఇస్తుండే. కల్లు కుండ, సారా కుండ ఇస్తుండే. హ్మ్. ఇప్పట్లో ఏమి ఇస్తుర్రు అట్లా? అప్పట్లో గుళ్ళంటే అప్పట్లో ప్యూర్‌గా కల్లు దొరుకుతుండే. అప్పుడు ప్యూర్‌లో సారా దొరుకుతుండే. అప్పుడు మందు గిట్ట ఏం లేకపోతుండే. అప్పుడు అవును. పెద్ద మనుషులు తట్టుకునే కెపాసిటీ ఉంటుండే. ఒక్క పోతురాజు ఉంటుండే. ఇద్దరు పోతురాజులు ఉంటుండే. ఇప్పుడు బస్తీ మొత్తం పోరాలు. చిన్న పోరోళ్ళు, పెద్దోళ్ళు అందరేస్తుర్రు. అవును. దాంట్లో తాగని వాడేస్తుండు, తాగేటోడేస్తుండు, తాగి పడిపోయేటోడేస్తుండు, అందరేస్తుండ్రు. అవును. ఆ కెపాసిటీ తట్టుకునే కెపాసిటీ ఉంటే నువ్వు కుండ కల్లు ఎత్తుకొని తాగి దాని తర్వాత నువ్వు ఏదైనా షో చేయాలి. హ్మ్. నేను ఆ షో చేస్తే కాదు. నేను గావు పడతా నా నా విధానంగా నేను అయిపోయినంక ఆ ఒక్క పొద్దుని విరామం చేసుకొని ఏదో తినడం లాంటిది ఏదో చేస్తా. హ్మ్. కానీ హ్మ్. ఇప్పుడు మీరన్నట్టే కానీ ఉన్నా గానీ వ్యక్తిగతంలో వాళ్ళ శరీరం తగ్గట్టు వాళ్ళు మెయింటైన్ చేయడం, బయటికెళ్ళడం, మంచిగా పోతరాజేశం చేసుకోవడం, హ్మ్. ఎవరితోని గొడవ పడకుండా ఇప్పుడు ఇష్టమున్నట్టు తాగిన నిశాల నా శత్రువు కనబడతలేడు, నాకు మంచోడు, చెడ్డోడు ఎవడు కనబడతలేడు. ఎవ్వని పడితే ఆన్ని కొట్టుకుంటా అవును. పోతే
వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఈరవ్వలతో గట్టిగా గుంజి కొడితే తోలు గిట్ట వెళ్తుంది. అవును. దాని తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? చాలా బాధపడతారు. నేనేం అనలేదు, వాడిని కావాలని వచ్చి నన్ను కొట్టిండని చెప్పేసి వాళ్ళు కలకల పెడతారు. ఆ కలకల మంచిది కాదు మాకు. ఏందంటే ఎవరిని పడితే వాళ్ళని హింసించి కొట్టడం. వాళ్ళొచ్చి వాళ్ళంతలో వాళ్ళు మనం కొట్టించుకుంటే, వాళ్ళు ఫ్రెండ్లీగా వచ్చి కొట్టించుకుంటే అదొక పద్ధతి బాగుంటది. కావాలని చెప్పి అహంకారంతోని నేనే పోతురా అని నా తర్వాత ఓడు రాడిగా నేనే ఇప్పుడు కొట్టి చూపిస్తా నా దానికి మళ్ళొస్తే మా ఉన్న టీం అంతా గుద్దుతారు కొడతారు అంటే అవునవును. ఇక నువ్వు పోతురాజా దళిద్రుడు నువ్వు. నీ అంత అంతే కదా! దళిద్రుడు ఒకడు ఉంటాడు. అంతే. కావాలని నువ్వు పబ్లిక్‌ని కొడితే. అంతే. కావాలని ఎందుకు? నువ్వు కొట్టు. నిన్ను సతాయించేటోళ్ళని కొట్టు. నీకు ఎదురొచ్చేటోళ్ళని కొట్టు. నీకు దేవుడొచ్చినప్పుడు, నీకు ఎదురొచ్చేటప్పుడు, నువ్వు వెళ్ళేటప్పుడు దారిలో నీకు కావాలని అడ్డు కొట్టినోళ్ళకి కొట్టు. ఇప్పుడు కొంతమంది పోతురాళ్ళున్నారు మా ఏరియాలో. పోతురాళ్ళతోని బాగా కొట్టిపించుకుంటారు వాళ్ళు యూత్. ఎట్లా అంటే వాళ్ళు చట్ట సప్పుడొస్తది. అయినా పోరు వాళ్ళు. ఓహో! అయినా పోరు. అయినా పోతురాళ్ళతోని తన్నులు తినుకుంటూనే గుడి దాకా ఆయనను తీసుకుపోతారు. ఓకే. అంతగానం తిన్నా గానీ పొద్దున్నే లేచి చూస్తే వాళ్ళకి ఒక దెబ్బుండదు. ఒక మచ్చుండదు. అది భక్తి పరమ. అవును. నువ్వు కావాలని నీ అహంకారం చూపించుకుంటా ఆడపిల్లలు నీకు ఇంట్లో చెల్లెలుంటారు, అక్క చెల్లెలుంటారు, అమ్మ నాయన అందరూ ఉంటారు కదా! నువ్వు ఏకాకిగా అయితే పుట్టలేవు కదా! ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని బోనం ఎత్తుకునేటోళ్ళని దారిలో పోయే చెల్లెలని గానీ, పెద్దోళ్ళని గానీ అవును. ఇయ్యాల బయ్యాల కొట్టుకుంటూ పోతే వాళ్ళ కలకలని కలిగి నువ్వు మంచిగా కావు. అవును. ఎందుకంటే అందరితో కలిసి పోవాలి. అందరిలో మనం ఉండాలి. నువ్వు అడిగినావు, ఆశీర్వాదం ఇచ్చినావు, నీకు దెబ్బ కొట్టమన్నావు, దెబ్బ కొట్టినాం. చిన్నపిల్లలు టాయిలెట్ పోసుకుంటారు, భయపడుతురు, కొట్టినావు. వాళ్ళని ఆకతాయిలు నీకు సతాయిస్తే నువ్వు ఆకతాయిలను కొట్టినావు. అదొక లెక్క బాగుంది. అవును. ఇప్పుడు నువ్వు తాగి పడిపోవడము, పబ్లిక్‌లో గుట్కాలేసుకోవడము, షీషలెత్తుకొని తాగడము, చిల్లరగా చేయడం. ఇది మంచిగా వేసేటోళ్ళకి గిట్ట బ్యాడ్ నేమే. మీలాంటోళ్ళకంటారు. ఇప్పుడు నాలాగా వేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు మంచిగా. అవును. ఇప్పుడు నేను మంచిగా చేస్తున్నా, నేనే సీనియర్‌ని, నేనే పెద్ద అని ఎప్పుడు అనను. ఎందుకంటే ఎవరి శరీరం, ఎవరి పోత్రాయేశం, ఎవరు భగవంతుని ఎట్లా పూజించుకోవాలో వాళ్ళు ఆ విధంగా పూజించుకుంటారు. ఇప్పుడు నా దగ్గర ఉంది ఏదో పత్రి. ఆ పత్రితోనే నేను దేవుని భావించుతున్నా. నా దగ్గర ఫలం లేదు, ఏం లేదు. ఉన్న పువ్వుతోనే పూజ చేసుకుంటున్నా. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. అవునవును. నా దగ్గర నేను చేసుకుంటున్నా. కానీ ఇప్పుడు ఇక పోతురాజుని తప్పుదారిలో పట్టించి పోతురాజు తాగుబోతోడు. తాగితేనే పోతురాజేశం వేస్తా. నేను కాళ్ళకి గజ్జలు కట్టుకుంటా, పిక్క గజ్జలు కట్టుకుంటా, సామాను కట్టుకుంటా, బెల్ట్ కట్టుకుంటా, బెల్ట్‌కి పెద్ద పెద్ద మూవలు కట్టుకుంటా, ఈరవోలలు వేసుకుంటా, పూలదండలు వేసుకుంటా, అన్నీ వేసుకుంటా. నాకు అమ్మవారి అనుగ్రహం ఉంది. నేను ఆ కోటకి ఎక్కగలుగుతున్నా. మళ్ళీ కిందికి రాగలుగుతున్నా. నా తమ్ముడు సపోర్ట్ ఉంది. అందరు ఉన్నాయి. నేను ఏడగాని ఇంతగానం సామాను కట్టుకొని పక్కకు కూర్చొని నాతోని చేతనైతలే అని ఎప్పుడు చెప్పలేదు. అమ్మవారి అనుగ్రహం ఉంది. పోతలింగని అనుగ్రహం ఉంటేనే ఆడు పోతరాయేశం వేసుకొని ఎక్కడ 10 కిలోమీటర్లైనా పోగలుగుతాడు. తాగుతూనే పోతా. తాగకపోతే నేను మొయ్యలేను, నాతోని కాదు నేను అంటే ఇక అది నీ వ్యక్తిగతం అది. అవునవును. ఇప్పుడు అది పబ్లిక్‌లో నువ్వు చేసే షో కాదు అది. నేను నిష్ట నియమాలతోని నా గోల్కొండ కోటకి, బల్కంపేట్‌కి, కార్వాన్‌కి, ఇంకా పురాణపుల్ కిషన్ కాక దగ్గరికి ఏమున్నా ఓకే. నా ఇష్ట దైవంగా నా ఇష్టపూర్తంగా నేను చేసుకుంటా. ఓకే. నన్ను డామినేట్ చేస్తే ఇక నన్ను డామినేట్ చేసేటోడు ముంగడు వచ్చి తాగి ఆడితే నేను ఎంకరేజ్ చేస్తా ఇంకా. ఇప్పుడు నువ్వు ఈడ దుంకులాడుతావు ఎనర్జీలా ఉంది లోపల దైవం తాగినావు ఆడుతున్నావు. ఇక నువ్వు తాగొద్దని నీకు అనలేదు. నీ తాగిన జోష్‌లో నువ్వు ఆడతావు. నేను అట్లా నీకు జోష్ వచ్చిందని చెప్పి నేను జోష్ చేసుకోను. ఎందుకంటే నేను 10 గుళ్ళు చేసేటివి ఉన్నాయి. అవునవును. ఈ ఒక్క దగ్గర నా కాళ్ళు వలగొట్టుకోను, నా ఏళ్ళకి దెబ్బలు తగిలించుకోను, నేను తాగి బాడీని మొత్తం వీక్‌నెస్ చేసుకోను. ఓకే. ఇంకా 10 గుళ్ళు నన్ను నమ్ముకొని 10 గుళ్ళు, 10 మనుషులు నా ఎంబడి నా తమ్ముళ్ళు, గిమ్ముళ్ళు అందరూ నన్ను నమ్ముకొని అవునవును. ఇక నేను తాగి తందనాలు ఆడి, కింద పడి, దెబ్బలు తగిలించుకొని, కక్కి, పబ్లిక్‌లో ఇజ్జత్ తీసుకొని, నేను చిల్లరతనం చేసుకొని, పోతరాజు వాల్యూ ఒడగొట్టి, మంచి స్టేజ్‌కి వచ్చినోడిని కింది స్టేజ్‌కి రావాలన్న దుర్వ ఆలోచన లేదు. అటువంటి తెలివైతే లేదు. నా జగల నేను మంచిగున్నా. ఇంకా పోతరాజుని గుర్తింపుగా ఇంకా పైకి తీసుకెళ్తా. నాతోనైనా చేతనైన కాడికి కష్టపడతా. ఓకే. పోతురాజుల మీద చాతబడులు కూడా చేస్తారంట. చాలా జరుగుతాయి. పోతురాల మీద చాతవాళ్ళు జరుగుతాయి. వాళ్ళ మీద మంట పుట్టించే వస్తువులు, చెప్పు మూలలు, శీషం పెంకలు చల్లడము, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడము, కాళ్ళతో తొక్కడము, వాళ్ళని ఈపులో ఇట్లా చేతులేసి ఇట్లా గీరడము, వాళ్ళకి గొడవ పెట్టుకోవడం వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళ మీద అటాకులు చేయడము ఎన్నో జరుగుతుంటాయి. ఓకే. ఇప్పుడు ఒక పోతురాజు యాక్టివ్‌గా ఆడుతున్నాడంటే ఇప్పుడు ఒక పని నేర్చుకున్న పెద్ద మనిషి అక్కడ నించున్నాడు. ఆయన 365 రోజులు ఇవన్నీ నావి నేర్చుకున్న విద్య మొత్తం నడుస్తుందా, నడసలేదా అనేది పబ్లిక్ మీద చేయలేడు. ఆ పచ్చగున్న పసుపు పేయ మీద ఉన్న అమ్మవారిని నమ్ముకున్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో
ఆయనకి భక్తి పరంగా చేస్తుండు. ఆయనకి హ్మ్. అమ్మవారు పూంతే, అయ్యవారు పోతలింగడు పూంతే ఒక లెక్క అలాగుంటది. ఏదో గురువుని నమ్ముకొని చేస్తుండు. గురువు గట్టిగుండి శిష్యులను తీసుకెళ్తే ఏమి గాదు. ఓకే. ఇప్పుడు గురువు లేడు, ఏమి లేడు, ఏదో ట్రయాంగిల్ ఒకసారి ట్రై చేసి చూస్తా అంటే ఆయన డల్లుగా అయిపోతాడు. అంత యాక్టివ్‌గా ఆడేటోడు డల్లుగా ఎట్లా అయ్యిండు? అవునవును. అంటే తాగడం వల్ల అయితాడు ఒకటి. ఒకటి మన చెడు నివారణ అయితే అయితాడు. లేకపోతే ఆయనకి ఎవలన్నా ప్రయోగం చేయడం.